మీరన్నట్టుగానే హ్మ్. ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక హ్మ్, క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ప్రెస్ హ్మ్. మీట్‌లో హ్మ్. నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి. హ్మ్. నేను తీసుకోవాలనుకుంటే హోమ్ హ్మ్. మినిస్టర్ నేను తీసుకుంటే గనక హ్మ్. వేరే విధంగా ఉండేది. ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పన్నట్టుగా అంటే కూటమికే అందులోనే ఆయన వార్నింగ్ గూడా ఇచ్చినట్టుగా లేదండి. అట్లా మాట్లాడడం జరిగింది. అనలేదండి ఆయన. హ్మ్. ఆయన చెప్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా! ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అవును. అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా! అవునండి. ఆలోచిస్తారేమో కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్‌గా ఎళ్లి ముందు చర్యలు తీసుకోండి అని హ్మ్. చెప్పడం అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీళ్ళు చేసిన ఇదనమాట ఇది. ఓకే. ఆవిడకి వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్సు. నేను హోమ్ మినిస్టర్‌గా. హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను. తాట తీస్తాను. హ్మ్. అయన్నీ అంతేం చెప్పలే. ఆయన మామూలుగానే చెప్పాడు. ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది. హ్మ్. ఆయనకి చెప్తున్నాడు. ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు. హ్మ్. "నువ్వు భయపడబాకు. మీ వెనక మేమున్నాము. నీకు పవర్స్ ఉన్నాయి. నువ్వు చెయ్యి. దేనికి భయపడబాకు" అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు. ఓకే. దాన్ని వీళ్ళు ఇలా కన్వే చేశారనమాట. అదే అండి. అంటే చాలా మంది గూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా గాని చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అవును. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. అది హ్మ్. చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా మంచి పద్ధతి మాట్లాడుతున్నారు. ఏదేనండి. ముందు అంటే గెలవక అంత ముందు సినిమాటిక్‌గా చేస్తున్నారని చెప్పని అంటున్నారు మరి. సినిమాటిక్‌గా ఏం కాదు. హ్మ్. గెలవక ముందే చెప్పాడు గదా! ఆయన. "ఇద్దో గుర్తుపెట్టుకో జగన్, నిన్ను కుక్కట వేలుతో సహా ప్రకటించి వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే గారు. నా పార్టీ జనసేన కాదని" చెప్పాడు గదా! అది హ్మ్. ఆయన చెప్పలా. హ్మ్. వారాహి అమ్మవారు జెప్పిచ్చారు. ఇప్పుడు మొత్తము తీస్తుండేది గూడా అందుకే. హ్మ్. ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్నీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. మొత్తం సర్వం తెలుసు. హ్మ్. అన్నీ తెలుస్తాడు. అందరిని బయటికి లాగుతాడు. అవినీతి లేకుండా చేస్తాడనేది నమ్మకం మాకు ఉంది. ప్రజలకు గూడా ఉంది. ఓకే. ప్రజలకి అందరికి ఉంది కాబట్టే ఇచ్చిన వరకు చాలని చెప్పేసి 21 సీట్లకి కట్టుబడ్డాడు. 21 సీట్‌కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేసాడు. ఓకే. అంటే మీరిప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం దృష్టిలో మీరెలా అంటే, హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ హ్మ్. లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారని చెప్పని భావిస్తున్నారు. హ్మ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గాని, హ్మ్. నాదెండ్ల మనోహర్ గారు గాని వీళ్ళేంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నాయో హ్మ్. అక్కడికెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పని హ్మ్. ఒక ఇదిలో మీరు అంటే ఆ! మీరని తలా కాదు ఒక ప్రతి పని ఒక్కరు కూడా చేస్తున్నారు గదా! అనుకుంటున్నారు. ఆ! అంటే అది నిజమే అని చెప్పని అనుకోవాలా? అంటే ఎవరి పని వాళ్ళు వినిపించింది. ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తున్నారండి. హ్మ్. ముఖ్యమంత్రిగా చెప్తారు గదా! ఎవరికి ఏది చేయాలో వాళ్ళకిచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది గదా ప్రభుత్వం. హ్మ్. దాంట్లో ఇంతకుముందు ఒక్కొక్కటి తవ్వే కొద్దీ బయటకొస్తున్నాయన్నట్టు, హ్మ్. ఇంతకుముందు జరిగిపోతున్న కొద్దీ ఇంతకుముందు ఏం జరిగింది? ఎందుకు జరిగిందలా? ఇన్ని డబ్బులు ఎక్కడికెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఒకట్లా తీగ తాగుతాడు డొంక కదిలినట్టు ఒక్కోటొక్కటి బయటపడుతున్నాయి గదా! ఇప్పుడు ఓకే. మొన్న షిప్ జరిగింది. హ్మ్. అది వాస్తవమే గదా అక్కడ. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. సీజ్ ద మరి. షిప్ అని చెప్పని. అట్లాంటియి ఇంకా బోలెడన్నున్నాయి. హ్మ్. వెయిట్ అండ్ సీ. హ్మ్. అందరూ చూస్తారు. ప్రజలు మొత్తం చూస్తారు. హ్మ్. ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఆయన ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టుకొని ఉండింది కూడా అందుకే. వన్ బై వన్ మొన్న లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు. ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. హ్మ్. అంతకుముందు 5 ఏళ్ళు వరస్ట్‌గా ఉండే లడ్డు. హ్మ్. మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించడనుకో ఆయన రోజా గారి అనడం కూడా అయింది కదండీ! నేనెప్పుడు కూడా ఇక్కడికి వస్తానే ఉన్నాను తిరుపతి రెగ్యులర్‌గా వస్తాను నేను. ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి? ఎప్పుడు కూడా నాకు రోజా ఇట్లాంటి గారంటే మా స్కామ్ నెల్లూరు జరగ స్లాంగ్ వచ్చేస్తది. దేనికి పోయింది? ఒక 50 మందిని, ఒక 100 మంది వాళ్ళ దగ్గర టికెట్లు ఇది కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించి రావడానికి పోయింది. దుడ్ల కోసమే కదా ఆమె పోయిండేది. హుహు. ఏం చేసిందక్కడ? లడ్డు ఎట్లుంది? ఎంత మాత్రం చేస్తున్నారు? ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసిందా ఆవిడ? అసలు హ్మ్. అడగడం జరిగిందా? లేదు. మన చేతికి దుడ్లు వచ్చినాయా? తీసుకున్నామా? నెక్స్ట్ నెక్స్ట్ సుప్రభాత సేవకో లేకపోతే వాటికి ఇంకెన్ని టికెట్లున్నాయి. ఇదే చూసుకోవడం సరిపోయినాయి. ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి. దేవుడి ఆహా! గురించి ఏడ పట్టించుకునింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి. కరెక్ట్‌గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు మొత్తం బయటకి తీస్తాడు. వెంకటేశ్వర స్వామి అక్కడేమి ఆయన విగ్రహం గాదు. సాక్షాత్తు మనిషే ఆయన ఉండేది. మొత్తం ఈళ్ళు ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్‌సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చా? అది అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి అసలు. హ్మ్. దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. హ్మ్. ఆహా! ఏదైతే అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్‌ల కాడ్నుంచి గాని, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించినయి తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం గాని, ఇప్పుడు బయటకి తీసుకురావడం గాని సరే మీరు ఇట్లాంటివి చెప్పింది బానే ఉంది. హ్మ్. నేనొక మాట చెప్పనా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి. మీరు మామూలుగా ఉన్నారు. నేను మిమ్మల్ని 100 తిడతా.
మీరు నన్ను కేసు పెట్టలేరు, నన్ను కొట్టలేరు, తిట్టలేరు, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు. మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది? పోనీ మీరు చెప్పండి. మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా మాట్లాడా, మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు, నిస్సహాయ స్థితిలో మీరున్నారు. ఇప్పుడు ఇప్పుడు మీకు పదవి వచ్చింది, ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్లు జరుగుదాము, నేను ముఖ్యమంత్రిని మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను, ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది, ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా? కక్షపూర్వకంగా కాదు, ఆ విధంగా చేసి అది నీ యొక్క కుటుంబం గురించే కాదు, నిన్ను ఒక్కడిని అనట్లా, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా, కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా. మార్ఫింగ్ మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్లు చేసి వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబరు పట్టించాం కదా. మరి ఇదంతా బాధ రావాలి అని అంటే, సొసైటీ మారాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. పడకపోతే నీకు ఎలా మారుతుంది? అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారులే, వీళ్ళు ఏం బేకలేరులే, ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు గర్వం రాదా? ఆ చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా? వాడు ఒకటి చేసినాడు ఇంక 4 చేస్తాడు, మమ్మల్ని ఏం అనట్లేదులే అని. ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం చూసుకుంటే, ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా, ఎలా వీళ్ళని తొక్కేయాలా అని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి. అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి? ఆవిడ కూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఆవిడ కూడా వాళ్ళ నాయకుడు ఇప్పుడు నాతో కంపేర్ చేస్తున్నారు. నేను ఎట్ట మాట్లాడుతున్నా? నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా? పోనీ ఎవరైనా తిట్టానా? అదేలేండి, అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు, కానీ ఏంటంటే మీరు మీ పర్స్పెక్టివ్ అనేది పార్టీ తరపు నుంచి మాట్లాడాలి. మాట్లాడొద్దు నేను చెప్పట్లా. రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు, మాట్లాడే హక్కు. అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి, అవి క్రాస్ చేయకూడదు. ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే, మీరు శ్రీరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం లేదు పాపం ఆవిడ గురించి ఎంత మాట్లాడేది ఆవిడకి కూడా తెలుసు. నేను చాలా బూతులు మాట్లాడాను, విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరినీ, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టే ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది. లేకపోతే క్షమాపణ చెప్పదు కదా. ఎందుకు నన్ను వదిలిపెట్టండి, నేను వాళ్ళు తప్పు చేశాను క్షమించండి అంటుంది. అనేసి తిట్టాలి అన్ని తిట్టేసి అన్ని, ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా. అంటే పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు? ఇప్పుడు ఆవిడని శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి, నా బోటోళ్ళు వచ్చిన వాళ్ళందరూ బూతులు మాట్లాడేసి వీళ్ళు ఏం చేయరులే, ఒకసారి చెప్తే సరిపోద్దులే అనుకుంటే పశ్చాత్తాపం పడిన అది ఎట్లా అండి? తప్పు తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే. మరి అదేనా